హాయ్ హలో వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. ఏపీలో మరో 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయని విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికలు మంచి రసవత్తరంగా ఉండబోతున్నాయని, అలాగే మొన్నటి వరకు టీడీపీ జనసేన కూటమి వర్సెస్ వైసీపీ మధ్య అసలైన పోరు అనుకున్నారు. కానీ ఇప్పుడు షర్మిల ఎంట్రీ ఇచ్చి పోరుకు మరింత హోరు పెట్టిందనుకోవచ్చు. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతోనే అన్నపై విమర్శలు అస్త్రం సాధించింది. నేతలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా మాజీ నేతలను కలుస్తూ చర్చలు జరుపుతుంది. దీంతో ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో అనేది మరింత ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీతో కలిసే బరిలో దిగుతానన్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ పలువురు మార్లు సమావేశమై ఉమ్మడి మేనిఫెస్టో సీట్లను పంపకాలపై చర్చించారు. జనసేన బలంగా ఉన్న స్థానాల్లో సీట్లు కావాలని చంద్రబాబు దృష్టికి పవన్ తీసుకెళ్లారు. ఈ క్రమంలో జనసేన పార్టీకి 63 కేటాయించాలని ప్రభుత్వం చంద్రబాబు డిసైడ్ చేసినట్టు సమాచారం. టీడీపీ 112 స్థానాల్లో బరిలో దిగనుండగా పొత్తుల్లో ఉన్న జనసేన 63 స్థానాల్లో పోటీ చేయాలని ఇరు పార్టీలు అధిష్టానాన్ని నిర్ణయం తీసుకున్నాయి. ఓ ప్రకటన వెల్లడైంది. కానీ దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకూడదన్న సందేహాలతో పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని, గత ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసి వైసీపీ గెలుపుకు కారణమయ్యారని, ఈసారి ఆ తప్పు జరగకూడదని రాష్ట్ర భవిష్యత్ కోసం టీడీపీతో జత కట్టాల్సిందేనని నిర్ణయం తీసుకున్నారు పవన్. పొత్తు పెట్టుకున్నారు. టీడీపీతో జనసేన కలవడం ఇష్టం లేక పలువురు జనసేన నేతలు బయటకు రావడం కూడా జరిగిందని, కానీ పోయే నేతల కన్నా రాష్ట్ర ప్రజల బాగోగులు ముఖ్యమని బాబుతో పవన్ సంధి కుదుర్చుకున్నారు. చంద్రబాబు సైతం కీలక సమయంలో పవన్ ముందు చూపుతో పొత్తు పెట్టుకోవడంతో పవన్ మాటను తీయకుండా ఆయన అడిగిన సీట్లకు ఇచ్చేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. మరి జనసేన ఏ ఏ స్థానాల నుండి బరిలోకి దిగుతుంది, ఎవరిని బరిలో దింపబోతుందో వేచి చూడాలి.